వెల్కమ్ టు ఐడ్రీమ్ స్పోర్ట్స్. ఆస్ట్రేలియా అలాగే ఇండియా మధ్య ఈ నెల 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ప్రారంభం కాబోతుంది. పెర్త్ వేదికగా జరిగే ఫస్ట్ టెస్ట్లో ఈ 5 టెస్టుల ఒక లాంగ్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది టీమిండియాకి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. పైగా ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి ఈ సిరీస్ మనకు చాలా టఫ్ అయినప్పటికీ 2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ని టీమిండియా 3-1 లేదా 4-0తో గెలవాల్సి ఉంది. సో ఫైనల్ ఆడాలంటే WTC ఫైనల్ ఆడాలంటే ఖచ్చితంగా ఈ ఆస్ట్రేలియాలో ఓడించి ఈ BGT సిరీస్ని అయితే గెలవాలి. అది చాలా సులువైన టాస్క్ అయితే కాదు. ఖచ్చితంగా టీమిండియా చాలా బాగా పర్ఫామ్ చేసి ఒక చరిత్ర సృష్టించాల్సిందే. టీం కూడా దానికి BGTకి ఆల్రెడీ ఇంత గతంలోనే టీంని సెలెక్ట్ చేశారు సెలెక్టర్లు. 18 మందితో కూడిన ఒక టీంని స్క్వాడ్ని అయితే సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయి టీమిండియా ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేస్తుంది. అయితే ఇక్కడ టీమిండియా ఒక మేజర్ మార్పుతో అయితే ఫస్ట్ టెస్ట్ బరిలోకి దిగుతుంది. అదేంటంటే కెప్టెన్సీ మార్పు. ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. తనే కెప్టెన్గా ఉంటూ టీంని లీడ్ చేస్తారని అందరూ అనుకున్నాం. కానీ తన వైఫ్ ప్రెగ్నెంట్ కావడం, ఇప్పుడు రీసెంట్గా 15వ తారీఖే పన్నటి మగబిడ్డకు వాళ్ళ వైఫ్ జన్మనివ్వడంతో ఇలాంటి టైంలో ఈ డెలివరీ అయిన టైంలో తను ఫ్యామిలీతో ఉండాలి అని రోహిత్ శర్మ అనుకుంటున్నాడు. కాబట్టి సో ఆస్ట్రేలియా తను ఫస్ట్ టెస్ట్కి అందుబాటులో ఉండడు అనే ప్రచారం గతంలో జరిగినప్పుడు ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. అంటే 15వ తారీఖు అయింది, 22వ తారీఖు మ్యాచ్ కదా, ఈ మధ్యలో వెళ్ళిపోవచ్చు కదా అనుకోవచ్చు. కాకపోతే ఇంత హరీబరీ తను వెళ్ళిపోయి ఫస్ట్ టెస్ట్ ఆడినా కూడా అంత ఇంపాక్ట్, అంటే కనీసం ప్రాక్టీస్ దొరకాలి కదా. ఆస్ట్రేలియా కండిషన్లో మ్యాచ్ ఆడాలంటే కనీసం దానికంటే ముందు మంచి ప్రాక్టీస్ ఉండాలి ఏ ప్లేయర్కైనా సరే. పైగా రోహిత్ శర్మ గత కొన్ని మ్యాచ్లుగా పెద్దగా రన్స్ చేయట్లేదు, తన ఫామ్లో కూడా లేడు. సో ఆ కాన్ఫిడెంట్ రావాలంటే తను కొంచెం రిలాక్స్ అయినా పర్లేదు. ఆ ఫస్ట్ టెస్ట్ మిస్ అయినా కూడా టీమిండియా ఫస్ట్ టెస్ట్ మేనేజ్ చేయగలదు. సో అందుకే రోహిత్ శర్మ అదంతా ఆలోచించి ప్రస్తుతం ఇలాంటి టైంలో తన ఫ్యామిలీతో ఉండి కొంచెం కాస్త రిలాక్స్ అయ్యి ఫస్ట్ టెస్ట్ తర్వాత సెకండ్ టెస్ట్కి అతను అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రోహిత్ శర్మ లేని టీంని ఎవరు లీడ్ చేస్తారనే క్వశ్చన్ మార్క్ అయితే క్రికెట్ అభిమానుల్లో ఉంది. దానికి ఆన్సర్ మాత్రం జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీమిండియాకి అతనే టెస్టుల్లో వైస్ కెప్టెన్గా ఉన్నాడు. సో రోహిత్ శర్మ లేని ఫస్ట్ టెస్ట్లో అయితే బుమ్రాని కెప్టెన్గా టీంను లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా బుమ్రా టెస్టుల్లో టీమిండియా కెప్టెన్గా పనిచేశాడు. సో ఎంతో కీలకమైన ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని ఫస్ట్ టెస్ట్లో బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తే మాత్రం టీంకి ఒక రకంగా అది బెనిఫిటే కావచ్చు. రోహిత్ శర్మ ఉంటే ఇంకాస్త బెటర్గా ఉండేది. సరే, రోహిత్ శర్మ లేకపోయినా కూడా అంతే క్యాపబిలిటీతో నడిపించే ఒక లీడర్గా మాత్రం బుమ్రాని చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే టీమిండియా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెరుగైన ఫస్ట్ టెస్ట్ గెలిచి ఒక మంచి లీడ్ సాధించాలని మాత్రం టీమిండియాలోని స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చి రన్స్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అది ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో తనకు మంచి రికార్డు ఉంది. పైగా టీంకి అతని అవసరం కూడా చాలా ఉంది. మిగతా ప్లేయర్లంతా చాలామంది వరకు కూడా యంగ్ ప్లేయర్సే ఉన్నారు. KL రాహుల్ సీనియర్ అయినప్పటికీ ప్రస్తుతం అతను కూడా పెద్దగా ఫామ్లో లేడు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో చూసాం. ఫస్ట్ టెస్ట్ తర్వాత అతన్ని డ్రాప్ చేశారు, మిగతా 2 టెస్టులు ఆడించలేదు. అయితే ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా ఫస్ట్ టెస్ట్కి అందుబాటులో లేకపోవడంతో రోహిత్ శర్మ ప్లేస్లో ఓపెనర్గా మాత్రం KL రాహుల్ని బరిలోకి దించనున్నట్టు ఇంతకుముందే హెడ్ కోచ్ గంభీర్ కూడా ప్రకటించాడు. సో మిగతా టీం KL రాహుల్ ఒక్కడిని పక్కన పెడితే మిగతా టీం అంతా యంగ్ టీం కాబట్టి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా రన్స్ చేసి కెప్టెన్గా బుమ్రా ఉన్నా కూడా ఒక షాడో కెప్టెన్గా అతనైతే టీంని లీడ్ చేయాలని కూడా క్రికెట్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. చూడాలి మరి. అయితే ఈ కెప్టెన్సీ మార్పు అనేది మాత్రం ఆస్ట్రేలియాను కూడా కంగారు పెడుతుంది. ఎందుకంటే బుమ్రా కూడా మంచి దానికి క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ప్లేయర్. నాట్ ఓన్లీ బౌలర్గా తను బాల్ ఎక్కడ వేయాలి, ఎలాంటి ఫీల్డ్ సెటప్ చేసుకోవాలనే కాదు, మిగతా బౌలర్లు వేస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్డ్ సెట్ చేయాలి, ఒక కంప్లీట్ క్రికెట్ స్ట్రాటజీ ఆ నాలెడ్జ్ ఉన్న ప్లేయర్ బుమ్రా. సో అందుకనే రోహిత్ శర్మ లేకున్నందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ అయ్యో రోహిత్ శర్మ లేడంటే ఇంకా బుమ్రా కూడా ఉన్నాడు, బుమ్రా క్యాప్టెన్సీ కూడా చాలా డేంజర్గానే ఉంటుందన్న ఒక భయం అయితే ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో క్రియేట్ అయినట్టు మనకి తెలుస్తూ ఉంది. చూడాలి మరి. ఫస్ట్ టెస్ట్ పెర్త్ వేదిక 22వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్న ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, కెప్టెన్గా బుమ్రా తన మార్క్ని చూపిస్తాడా లేనా అని మాత్రం చూడాలి.